న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. స్థానిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా కొత్తపాడు మండలం ఆలమండ కోడూరుకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్థానికులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ప్రజల నుంచి వచ్చే వినతులు, స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరుతున్న తీరుపైన సమీక్షించే అవకాశం ఉంది. అనంతరం సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం లక్కవరపుకోటలో పర్యటించనున్నారు. అక్కడ స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో కీలక అంశాలపై చర్చించనున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలు, మౌలిక వసతుల కల్పన, ప్రజా అవసరాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకోనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలో సీఎం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకునేలా సీఎం పర్యటన కొనసాగనుంది. సాయంత్రం విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ నగరం జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధాన ప్రాజెక్టుల పురోగతి, మౌలిక వసతులు, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. విశాఖలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల భేటీ కానున్నారు. ఒకే రోజు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన మార్గాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ స్థానిక సమస్యలను తెలుసుకోవడం, అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ పర్యటన మరింత ఊతమిస్తోందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.